హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మినీ వ్లాగు మార్నింగ్ రొటీన్ యాక్టివిటీ అండి. మార్నింగే లేచి టీ పెట్టేశాను. అయితే పిల్లలకి మా చెల్లికి అయితే ఈరోజు ఆఫీస్ లేదండి, ఓన్లీ మా హస్బెండ్కే ఆఫీస్ అయితే ఉంది. సో తన కోసమని బాక్స్ రెడీ చేయాలి కదా, దానికోసమని నేను లేసేలోపే అమ్మ సామలతో రైస్ వండింది. ఇక నేనైతే ఎగ్ కర్రీ చేద్దామని ఒక 4 ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగి పెట్టుకొని ఎగ్ కర్రీ అయితే చేసేసానండి. అలాగే టిఫిన్ కోసం నిన్న ఏం నానబెట్టలేదు, ఇడ్లీ దోశ లాంటివి. సో అందుకని బొంబాయి రవ్వతో ఉప్మా చేశానండి. ఎల్లో ఉప్మా చేశాను. ఎల్లో ఉప్మా అంటే ఏం లేదండి, కొంచెం పసుపు వేస్తే ఉప్మాని ఎల్లో ఉప్మా అంటారు. మా పాప అలా చేస్తే తినదు, కొంచెం పసుపు వేస్తే ఎల్లో ఉప్మా అయితే తింటుంది. సో దానికోసమని పసుపు వేసాను. తర్వాత కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మా హస్బెండ్ కోసం అయితే బాక్స్ రెడీ చేశానండి. తర్వాత మా కోసం అయితే అమ్మ దోసకాయ పచ్చడి ముక్కలు చేసింది, తొక్కు పచ్చడి. అంటే అది కావాలి అనుకునే వాళ్ళైతే నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి, తప్పకుండా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది పచ్చడి. మంచిగా టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా వీడియో అయితే చూడండి. ఇది అండి ఈరోజు మినీ వ్లాగు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సపోర్ట్ చేయండి. ఇది దోసకాయ పచ్చడి అండి, అది ఫుల్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.